మహాదేవునకు ప్రణామములు. పార్థ కుశలమా? తమ కరుణ కటాక్షమున ఎల్లరును క్షేమమే బావా. మీ అన్నదమ్ములు ఎవరు కుశలమే కదా? అందరును క్షేమమే బావా. పార్థ పరమ నిష్ఠాగరిష్ఠుడైన నేను ప్రభాకరులకు అర్ఘ్యమ సుంగుతున్న సమయమున గర్వాంధ్రువు గైడ దోషిటి నిష్ఠీమనుభవించే దానం చేసి గైని చంప ప్రతినభూనితి. మరి నీవేమో గైనికి శరణమ సంకితవట. మన పూర్వజనం వృత్తాంతమించకైనను తలపవైతివి పార్థ, తలపవైతివి నీకును నాకు కలుగు చలిమి. తలపవైతివి చుట్టరికపు ధర్మమైన బంధమగుట తలది నాడము కాబోలు తప్పమకటే. శరణాగతత్రాణ బిరుదాంకితమగు భరత కులమునకు కలంకము వచ్చునేమో అని జంకుచుంటిని కాని నేను నా క్షత్రియ ధర్మమునే పాటించితిని ఎంతియే కాని దర్పముగలాడనంచునే తలపలేదు. పూర్వమైత్రిని తలపగపోవలేదు. నీకు మరదిన గూట
నా మేనత్తు కుమారుడవై నా అనుంగ సహోదరు సుభద్ర పెన్మిటి వాటి మరందవై ఆప్తమిత్రుడు అయిన నీకింత దురాచరణ కర్తవ్యమేమి? అఖిల రాజవంశములలో నాకు పరాభవము తెచ్చుట నీకు భావ్యమే? స్వామి, ఏమి? యుష్మత్ హృదయ గోచరము కాని అంశం ఈ చతుర్దశ బోనముల ఎందునూ లేదు. నేను నీతో కలహోత్సాహినే ఇంటినో, లేక ఈ అనివార్య వైరములకు దుర్భర విచారాక్రాంత చేతస్కుండనైతును నీవే ఎరుంగుదువు. నేననేక విధంబుల నీతో స్పష్టీకరింపనేల మహాత్మా. అవును, అనిమిత్త విరోధమనకి షణ్మాత్రం విచారమని కలిగిన ఇంత సాహసమనకేలా సమకట్టెదవు? ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితులమగు మన ఇరువురకు పగగలుగుట భౌనముల అత్యంత ఆశ్చర్యమనుతున్నవే. నీ హృదయ స్థితాభిప్రాయము ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములు చెప్పుతున్నవి. ఈ కృష్ణ సాత్విక బలరామ ప్రముఖులు నివాత కవచ కాలకేయేది దాన వేర విజయుండవు బావా. నీ ప్రతిత ప్రతాపనమును తృణప్రాయులయ్యున్నారు. మేమెంత తేజోవిహీనమైనను నీ భావమరుదులు కాకపోసుమా? దేవా, అనిమిత్త జనిత యాదవ పాండవ వైరాణుల దందక్ష్యమానమగు నా హృదయార విందము నీ నిష్ఠురాలాపములు చే ఏల ఏల మరింత బాధించెదరు. నే బాధించింది ఏమి కాదా మరి? అది ఎల్లా నీ స్వయం కృతాపరాధమే కాని మరి ఉండు కాదు. ఎటులు? నా చేతనైనంత వరకు సుభద్ర అక్రులచే రాయవారం పంపి ఎటో నేను సంధి అనత్వని అడిగినను నీవి కనుక తొదకింత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా బ్రతిమలాడుచున్నాను. నెయ్యుమని కయ్యముని కీకును చూస్తుంటువే. లేదు దేవా, లేదు. నేననేక విధంబుల నీ మృదు పాదార వింద వందనమునర్చి ప్రార్థించి తినేనని సుభద్ర అక్రూరులచే చెప్పి పంపించి తిని, అయినను నీవు క్షమింపజాలవైతివి సుమా. అయ్యో, క్షమించడం వాళ్ళు నేనా బాధ? వృకోదరు ఏసుమై జంప విషభోజనం పెట్టునాడు. నెనరు చింతయులేక నిలుచుతరి ఓని ఔభురి బడద్రోసి తలరునాడు. వారనామదమందు చేరిచి నిన్నల్ల కౌరవుల్ లక్కవుల్ కాల్చునా. కొలువులో యువరాజు గురుజనంబులు మ్రోల అవ్వ ఉబిడ కట్టిన కొలుచునాడు. రాజసూయార్థమై బృహద్రథతనోదు భీమసేనుని చేత చంపించునాడు. మీకు చుట్టంబునైదు గాని నేడు బాంధవుండునవుదునా నేను ఫల్గునుండా.
నేడు కృష్ణునితో పనితీరినది కావుననే మీరు ఆదరణ నిరాకరించుచున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యే నీవిట్టి కృతజ్ఞుడు వగుదు అని నేనెన్నడను ఎరుగనయ్యా. దేవా, నీవనేక ఉపకారములు ఒనర్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజము. వాణి దలంచి ఇప్పుడు మమ్ము దప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో ఈ జగమెరుగును. అయినను ప్రస్తుతాంశ విచారమునర్పవలయును కాని గత జల సేతు బంధనమేలనయ్యా. అందుచేతనమో ధనుంజయ, నీకు నేను ఒక హితోపదేశం చేసేది. చెలిమియ నచ్చినారమటో చిన్నతనంబున నుండి పాయగా చెలిమియ నచ్చినారమటో చిన్నతనంబున నుండి పాయగా జలజడలాక్షులను కలసి చెయ్యల నుండిన అప్పుడైనను మెలగితే మొక్క ప్రాణమును మేలును రెండునుగా నేడు ముగ్గుల మరది ముద్దుల మరది ముద్దుల మరది గజిండు ద్రుంపగ చేతురాము నిందని మీరు చేసినది నిజముగా హితోపదేశమే, కానీ అల్ప జ్ఞాన సమయ
కొడుకనగు నాకు ఆ భయని విడుచుట అధర్మముగా తోచుచున్నదయ్యా. మిగుల ఉపకారి అయినను మహాత్మ, మిగుల ఉపకారి అయినను మిత్రుడైనా కాని పని చేయు మన చేయగలడ నరుడు అరది పాలిచ్చి పెంచిన అమ్మయైనా విషము పెట్టిన గుడుచునే మహాత్మ, విషము పెట్టిన గుడుచునే ప్రియసుతుండు నన్ను క్షమింపుము మహాత్మ. అర్జున, దేహముల అనిత్యములు, మాటే శాశ్వతము అనేక ఉపకారమును అనుచన నన్ను ఈ సమయమందు నిరాకరించినచో జగంబుల జనంబులు నిన్న ఆచరణ తారార్కము విశ్వాస ఘాతకుడు అని నిందింతురు. నిందపడట కష్టము కావును గయ్యను విడువు. ఏమంటిరి దేవా? దేహంలో నిత్యములు, దేహంలో నిత్యములు మరియు మాట కదా శాశ్వతము. దేవా అనిత్యమేయగు ఈ దేహంబు సంసారము జీవంబు క్షణభంగురంబులు కనత్రీ బుద్బుదపు భావం బందదిన్నే ఎరింగియు భయం వర్జింతునే నింజనులై
కంటే అధర్మాత్ముడని ఎక్కుడుగా నిందింతురు. ఆ నుడి కోర్వ చాలను కాన గైన మాత్రము విడువను దేవా. అర్జున, ఈ అల్పుల నిమిత్తమై నాతో వివాదమని కీయుకుంటేవేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. నన్ను సమయమంద మెప్పించవేని ఈ ధరామండలమందు నీకు పట్టమ కట్టెదా. నిన్నీ దేవదానవ మానవులలో అసమాన చరిత్రగా నొచ్చిదా. శ్రేయస్కోమండవేతువేమి అట్లా చేయము. సామ్రాజ్య సంపాదన ఉత్తమ రాజధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గ పరివర్తనములకును సాటియే మహేంద్ర సమాన భోగి కైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణందు వనర్చినప్పుడు కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన వనర్చినప్పుడు కలుగదు. రాజ్యపాలకుడు ఈ లోకముడ పూజ్యుడు, అజయుడు మనుజుల చేతనే ధర్మపతగామి ఉభయలోక పూజ్యుడు. కావున మడముడ ధర్మేత వృత్తిలో తిల్లరయ్యా కనినారు చక్రవర్తులు మహాత్మ చనినారు ఆరుగురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢు చనినారు
మిత్రున కాంతార నివాసులకు యోగీంద్రుల కన్నా వట్టి విరాగవలు కనపట్టుతున్నాడవే. అంత రాజ్య భోగ పరన్ముఖుండవైనచో రాజసూయాది మహత్వములు చేసి రాజ సంఘంబులు వధింపనేల తద్ధనరాజ్యమ గైకొనేల. పార్థ, ఆ మాటలకేమే గాని నేను ఒక అవసరం చెప్పితే వినుము. ధర్మ వ్యతిరేక్తము కాకున్నచో వినేదా? ధర్మం అనగేటిది శాస్త్ర దూషము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారమును గుణ ధర్మమునకు సంబంధము లేదే. అట్లయిన నా మనస్సునకి ఇష్టమైనచో వినేదా? ఏమి నీ మనసుకి ఇష్టము కాని ధర్మము కాదే ఏమి? అవునా కాదో ఈ వితర్కమేలా? చెప్పదలిచిన దానిని చెప్పుమయ్యా భావ. నీవును నేనును ప్రాణమిత్రును బంధువులము కదా. ఆ మాట ఎందు అబద్ధమేమున్నది? అట్టి ఏడ నాకు అపచారమునను దురాచను నీకును అపకారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకములలో అవమానము సంఘటిల్లిన ఎడల అది నీకు నువ్వు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందు నేను నీ కార్యము నావిగా తలంచుతుండ నీవిట్లు చేయవలసి వచ్చునే. కావున మన ఇరువురుము కలిసి కలుడు గాని దండహస్తున పాలికంపదము రండు. దేవా, నీవు ఆనతిచ్చినదంతయు నిజము, యథార్థమే కదా. కాని అధర్మము వలన నేను భయపడుచున్నాడనయ్యా, భయపడుచున్నాడు. నీకట్టి భయము వలదు. ఎటులు మహాత్మా, నేను నీకు వయోజ్యేష్ఠుడును. గురుజనం బలానతిచ్చినప్పుడు కొండికి వాడు ధర్మము అధర్మము విచారింపక ఏ పనాయి నువ్వు చేయదగు. తొల్లి భార్గవ రాముడు పితృయోగమున తల్లి తల్ల గండ్రగొట్ట ద్రవ్వనేసే దీర్ఘతమున తనయులు మాతృశాసనమున తండ్రినే ధనమున పారద్రోసరి. కావున పార్థ ధర్మ సూక్ష్మల అరసి వర్తింపుమయ్యా. దేవా, ధర్మపరులు ఎందరెందరో ఉండగా అట్టి అధర్మ నిరతులనే ఉదాహరణముగా కైకొనుడేల మహాత్మ అనిన మాటలు దప్పుట అయ్యా, అనిన మాటలు దప్పుట అనుచితంబని కాదా? దశరథేశుడు కాళ్ళ ధర్మముందే నిత్యతూనృతవచో నియతుడౌటనే కాదా? మన హరిశ్చంద్రుండు మాలగొలితే ఆడిదప్పుడు దోషమని కాదా?
అనుకున్నావు? ఇదిగో మన పూర్వజన్మ వృత్తాంతమించకి చెప్పితే వినము. బదరికా వనమందు అత్యంత నిష్ఠాగరిష్ఠులైన నరనారాయణులిరువురు తపపరతంత్రులైందురు. అందు నరవంశము నీవును, నారాయణ వంశమున నేనును, సకల సర్వాంశ భారవతనార్థంబున పాండవ యాదవ వంశములందు క్రమంబున ఉదయించితిమి. నా వాక్యమునందు యథార్థములు ఎరుంగు కోరుతువేమి? అదిగో అటు చూడు. చూచితిని మహాత్మ, బదరిక వనమునందు అత్యత్న నిష్ఠా గరిష్ఠులైన నరనారాయణాంశము చూచితిని మహాత్మ. ధన్యోస్మి ధన్యోస్మి. అంతమోని అంశంభునం అవతరించే ఎంత వారికు నీకునే ఇతుడనగుచు ఎంతల కార్యంబులెనసి చేసి ఎంతల కార్యంబులెనసి చేసి ఎంతటి అకార్యమునరింప ఎట్టులోర్తు చూపుడియు అనర్థమే తెచ్చిన నేను అనేక విధమైన నయ భయమున బోధించుడు నీవకెత్తియు చెవిని వెంటగా సమరోత్సాహిక వరదంతున వైద్యుడి. ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పండగ సిద్ధ సాధ్య గంధర్వ గరుడలైన సంగ్రామము నీకున్నది. నీవు బాలుడు ప్రాణములను చూసుకునము. నరకాసురాది మహాదానవులు అనేకులు 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 చక్రగిరి. ఇదిగో చక్రమ హింసించక చెప్పది వినము. నీలకంధరమఘ నిశిత శూలము ధాటికి వచ్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల భయోద భయదని గాతాలి సైచిన ఒకవేళ సైపవచ్చు. మృత్యుదేవత
నోట రెండు కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు బాడమానల సిహధ్వాలిగా వలి బ్రోని నిలిచిన ఒకవేళ నిలువవచ్చునుగా ధైర్యంపవచ్చునే శివునగైనను గౌనుగైన గుహునుగైనను శతకోటి వక్కునుగైన చండతను సాటి లేనినా చక్రధారి
రాజవర్గములు వాదించి తిని ఇది విద్యననుకొని కడువడికి జలధిపడని దుడుకు సోమగున గడదేర్చి వేదముల వేదదోషంగానే మేనమూర్తిని క్షీర సాగర మదన కాలమున మందరోర్వి ధరమెత్తి సురాతును సంరక్షించిన కోర్ముడు ఇంకను అనేక అవతారములెత్తి నీకొక తార్కానము చూపిత అది మహామేన అవతారము ప్రళయ కాలమందు నుంచి తవస్థాతనమ్మను అదే రత్నాకర మధ్యమున నా మేనమూర్తిని చూడుము. ఆహా, పాహిమాం పాహిమాం మహాత్మా దేవా శ్రీకృష్ణ, నీ అనుగ్రహమున మహాయోగేంద్ర దుర్లభుండకు శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనం కలిగినది. ధన్యాత్ముడనైతిని దేవా, ధన్యాత్ముడనైతిని. అర్జున, ఎప్పటికైనా మది ప్రతాప జ్ఞానమ కలిగినదా? సంపూర్ణముగా కలిగినది మహాత్మా. మరి గైని విడిచిదవా? మధుసూదన, నీ అవతార సందర్శనానంతరం నాకు సమరోత్సాహమరింత మధికమగుచున్నది. ఎట్లందువేని నీవు సమస్త భూతాంతర్ బహిస్సంగతుండవు, అనంత బ్రహ్మాండ మండితోదరుడు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడ బట్టి వాణి నిను కయ్యంబున నిలిచి గెలిచితి నేనే. కాంతు లోకత్రయంబున మున్నెవ్వరు పొందజాలరు యశంభు. అదినుగాక యుద్ధంబునం నిన్ను నిశ్చింపగలేక కూలితి ఏని నీదు హస్తంబునం. యుద్ధంబునం నిన్ను నిశ్చింపగలేక కూలితి ఏని నీదు హస్తంబునం. ప్రణుతిను గాంచుచు చూరగొందు కదా నేను ఎన్ని విధములు చెప్పినో ఇతడు ఒకంత మనోవికారమ చెందుకున్నాడు. ఇక ఇతడు ఎడ కొంచెము కాఠిన్యము ఊహించి చూసేదా? పార్థ, నీకొక తార్కానము చూపేద అది మహామైన అవతారము. ప్రళయ కాలము నిజ నవస్థాతలమున అదే రత్నాకర మధ్యమున నా మేనమత్తును చూడుము. సరే, అవునవును. ఓయి మూర్ఖుడా, నేను ఎన్ని విధములు చెప్పిన ఇతడు ఒకంత మనోవికారమ చెందుకున్నాడు. ఇక ఇతను మన కొంచెం కాఠిన్యం ఊహించి చూస్తున్నా. పార్థ, ఎన్ని విధముల బోధింపవలను అన్ని విధములు బోధించింది. కానీ నీ మనోనిత్యం ఒకంత వివేకం పొందుతాయి. సరే, నీ మనోనిత్యం అయితే తెలుపుము. ఏమున్నది దేవా? ఆ గయుడు నిరపరాధుడు, అందుచేత నవజ్జుడు. మూఢుడా, ఆ గైడు నిరపరాధుడా? కాదా మరి? అట్లయినతో లాభము నాయన్నట్లు తెలియను. ఆహా, నీవింత దురాచరణం మున్నెరుగేలరా ఎదుపొంగులతో కలహించి నా చెల్లె సుభద్ర నీకు వివాహం చేస్తేనే మహా గొప్ప పని చేసిదివి. మరి గొప్ప పని కాదా? మరి నీ చెల్లిని నాకేలా యసంగితివి, మరి యొక్క గొప్ప మహారాజు కుమారునకు అర్పింపలేకపోయితివా? ఇంత మాత్రపు గొల్ల కన్య దొరకకపోయిన ఎడలో నేను బ్రహ్మచారుడై. ఓరి మూఢుడా, నీవేమో ఆప్త బంధువుడు అని ధార్తరాసులతో నీ మూలమ నిర్హేతకమగ తెచ్చుకుంటుంది. నీవెంత వాడు నాడే ఎరింగినచో జాగరూకతతో నిన్నేందును కదా. పెంచినటను రాచుపాముకు పాల్లోసి కాచినటును చిన్ననాటి నుండి నేను చేయమేను నీ దశ ఎంత
ఓరోరి 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 పరాక్రమాలను దుర్విదగ్ధ నీ దుర్వినియ ప్రసంగమును చాలును గౌరాంధుడుగా నీవు నాకు బాంధవుడవు కావు నీ ముఖ దర్శనం పాతక హేతువు ఛీ పొమ్మవు ఆహా తరించితిని దేవ నేడే కదా సుదినము నేడే కదా నీ పాద స్పర్శ తగిలిన జన్మ సాఫల్యమైనది నేడే కదా దేవ దేవ గచ్చలం ధియలు కల్లు కల్లని మ్రోయా నహి మౌలి తాండవం ఆడినెత్తి భువన పావనమైన దివిజస్రవంతికి ప్రభవ కారణమౌచు పరిగెనెత్తి స్వరాజ్యమును కొన్న వైరా తనుని ద్రొక్కి పాతాళ భూమికి పంచనెత్తి పరిశాపవశమున గతి లేక పడియున్న చక్రాతి నాతిగా సలిపెనెద్ది ఆది లక్ష్మినిచ్చెడు వేల అబ్దిరాజు కనకము పల్లెరంబున కడిగెనెద్ది అట్టి నీ పాద పంకజం అమల చరిత అట్టి నీ పాద పంకజం అమల చరిత నా కఠిన దేహమును దాంచి అవసియుండు కావున నీ చరణాల విందము నేనొత్తుతున్న దేవా ఇటు తెమ్ము ఓరి మూఢుడా నివాత కవచ కాలకే నేను సంగ్రామ రంగమున భంగం అందించుదనయు మహాబలవంతుడు అనుకుంటేనే రోషలజ్జ పరాక్రమహీనుడవై మదీయ పాదములు తిదునుతుంటివి ఇది నీ పౌరుషంబు ఏమి ఏమేమి రోషలజ్జ పరాక్రమహీనుడనుగా కాదా మరి మతీయ దుర్వార ప్రతాపాదులు నీకివే చవి చూపెదా పాలనేత్ర విజయములకు దారుణాస్త్రంబులు నా చెంతనున్నవి ఇంకనూ బాయలేదు మరియు నా శంకరుని కరుణ కటాక్ష దత్త పాశుపదాస్త్రం ఇదిగో నీ పాశుపతాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును అడుగనేల అధమాధములై తేజో విహీనులకు నివాత కవచ కాలకేదిన గెలిచితీను తనకు తాన ఏడద నుంచి వచ్చిన శంకరుని జించుడిను ఒక మహాప్రతాపమ్మని నీవు ఊహించుకునుచుంటివి అదిగాక నిండు మగతనము లేక సగమాడుదగు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల మమ్ము నెరపించునివి ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా అవును అతడు సగమాడుదయ అవును బాబా అవును రుద్రుడు నిండు మగతనము లేనివాడే అతడు సగమాడుదయ కావచ్చునేమో కాని మరి తమరు బావా మరచితిరా అవునులే అవతార పురుషులు కదా ఎట్లు జ్ఞప్తికి ఉండును ఆనాడు భస్మాసుర భార్య నుండి శంకరుని రక్షించుటకై వెళ్ళి భస్మాసుర ధాటికి ఓర్వలేక తమరు సంపూర్ణముగా ఆడుదానవగుదువే ఆడుదానవు నీవు నిరంతర నారీలోనుడవు శంకరుని పౌరుషము
ఈ అర్జుని గెలుచుటకు సత్యభామాదేవిని వెంటబెట్టుకొని వచ్చి తుచ్చుడుగు నరకాసురాదులను గెలుచుట అనుకుంటువి కాబోలు. గురుబంధన నిండాల గమ్మన పగతుండు అవ్వ భార్య నీచి కోకలొలుచుతుండు అప్రయోజకురట్లు చూచు ఊరకుండా సిగ్గున తల వంచుకున్నాక ప్రగల్భమాలు కొడుతు ప్రగల్భములు ధర్మమునకు కట్టుబడి ఇండడిచ ఊరకుండ వలసి వచ్చును కోని గంటిమి చాలక ఊరకుంటుమా ఏమి? మేము ఈ అరణ్య వాసానంతరము పాండవ ధార్త రాష్ట్ర చత నిర్మూలనము చేయునప్పుడే మా పరాక్రమం ఏమిటో నీవు ఎరుగగలవు. మందాకిన నందన కుంభ సంభవరాధేయ ప్రముఖ వేర యోధ కల్పిత ధార్తరాస సైన్యము నీచే అవలీలగా నిర్మూలపబడ అంత తేజో విహిరమగాదు. ఎన్ని మాటలు ఎందుకు ఇప్పుడు నా చతుర్బాహుల బారిన తప్పించుకున్నది. చతుర్లక్ష గోకర్ణ పరిపాలనంబు కైనను అక్కరకు వచ్చునేమో నీ చతుర్బాహువులు. చతుసహస్ర కాముని దృఢ ఆలింగములకైనను అక్కరకు వచ్చునేమో నీ చతుర్బాహువులు. బావా, ఈ విజయుడు చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడై చతురపాయములో నెరింగి చాతుర్వర్ణ్య ధర్మ ప్రకారమున చతురంబోది పరీత భూతలమును చతురతగా పాలించిన ఈ విజయుని గెలిచినకు నీ చతుర్బాహువులు ఉపకరింపవు. ఇట్లా ఇట్లా తిక్రాంత మర్యాద వరదుతున్న నీది శిరస్సు మధ్య చక్రమణ ఉన్నదిలే భావా. ఓయి మూర్ఖుడా, మృగంబుల సబ్బు కిరాతుల విధంబుని విల్లు చేబూనిన మాత్రమున ఎవరికి వెరపగలుగును? చేమి నే కిరాతకుడనా? అట్లైనా తమరు ఘారుడి విచ్చలవాడవు కావా బావా? అందుచేతనే ఘారుడి వాణి కరమునందుండు పెన్నము వంటి చక్రము ధరించిన నీవును హాలికుల విధమున నాగలి భుజముల దాల్చు మీ సహోదర వీరుడు బలభద్రుండును మాకు వరపు కలిగింపగలరా? లోగా పోతుండగా మా అన్నగారి మాటలేచ్చట తడవలే. అదే మీ పెద్దన్నవలే మా అన్న జోదర కాడు. మా అన్నకు మీ శ్లాఘపరాయణ మా అన్న ధర్మరాజు జగత్ ప్రసిద్ధుడు, సత్య సంపన్నుడు, ఉదారమానసుడు మాయన్న. అధీను మా అన్నకు మీ అన్నకు ఏ అంశమునందు సాగియే ధర్మరాజే. మరి మీ అన్న అధర్మరాజు మృషగాజు హరి. తల్లి పుట్టినట్టు ప్రశంస మేనమామ ఎంత కాదు. ఎలనా పేరు ధర్మరాజు పవిత్రుడు మాటదేన
మనసు విషమో నేటి బీరగాయ నీ యుధిష్ఠిర శబ్దము ఎరుగలేని వాని ఎదుట పొగడో కప్ప పద్మ సౌరవమును గ్రహింపజాలనట్లు నీవు మాకు చిర పరిచితుడవయ్యు యుధిష్ఠిరాజులకు సహోదరుల సౌజన్యమును గ్రహింపజాలవైతివి. బావా, వేయేండ్లు తల క్రిందులుగా తపంబు చేసినను మీరు మాకు సాటి రారు రారు రాలేరు. అదేనయ్యా, మీరు మాకు సాటి రారు రారు రాబోరు. నిజము నిజము ఏలననా నీచముచ్చమనగా అర్థ నీచము ఉచ్చము అనగా నీచముచ్చమనక రాజపాని దొరంగి విడియమించుకలేక మిథ్యమెత్త అందుకు సాటి రాము జన విరుద్ధంబుగా సైదోడు లేవురు వెలగినొకతునే పెండినాడ అందుకు కూడా మేము సాటి రాము కొలువు కూటమునందు గురుజనమునుమ్రాల సుదతి పందెము నెట్టి చూడమాడ అందుకు కూడా మేము సాటి రాము సిరులల్ల కోల్పోయి బావా సిరులల్ల కోల్పోయి సిగ్గుల తల మంచి కట్టుగుడ్డల తోడ కానకేగా నీవు నీ అన్నదమ్ములు నేత్రుగాక అర్థ నీవు నీ అన్నదమ్ములు నేత్రుగాక నేతురమము మోటున నిశ్చయముగా జలధి వలయుత ధారుని చక్రము నీ సహోదరులకు మీరే మీరే సోము
అవస్థా భేదము వచ్చినప్పుడు భిక్షాటనము అనుచితము కాదు. ఇందులకు నీవే ప్రమాణము. అతిథి అతిథి కశ్యపులకు గుజ్జు బగుజు ముట్టి అడుగు కొనలే నేను మూడడుగులివ్వు. నీవు నేర్పిన విద్యయ నీరజాక్ష భిక్షమెత్తుట దేవ భిక్షమెత్తుట ఇది క్రొత్త విద్య కాదు. ఈ మూర్ఖుడా, లోక కళ్యాణార్థమై అడిగిన 3 అడుగులకును నీవు చేయు భిక్షాటను బాగా సరిపోల్చితివే. అవునవును, భిక్షాటనము సులువైన మార్గము కావున భిక్షాటన చేయగలవు, కానీ మేము చేసిన మహాఘన కార్యము నీవెట్టు చేయగలవయ్యా. అవునవును, మీరు చేయు ఘనకార్యములు మహా గొప్ప ఘనకార్యములు మేము చేయగలమా భావ. మీరు చేయు ఘనకార్యములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కనిచి చెప్పేదను. శ్రద్ధగా ఆలకింపు మామ. అల్లుడా రమ్మని ఆధరంబున బిల్వవంపు మామను బట్టి అయ్యయ్యో చంపగలమే. అది దుష్ట శిక్షణము, శిష్ట జన రక్షణ మాత్రమే. చలకేలి సవరించు చవరాండ్ర కోకలను ఎత్తుకపోయి చెట్లెక్కగలమే. అది అలనాటి బాల్య శ్రేష్ఠులవి. అలాగా బావా. ఎల్లెల్లి తిరిగి వ్రాపల్లెలో మృచ్చులు మిసిమి ముద్దలు తెచ్చి మింగగలమే. ఓ ఈ మూర్ఖుడా, అడవులలో కందమూలములు ఆకులు అలములు తప్ప వెన్న ముద్దలు రుచి నీకేమి తెలియను. ఆహా, మరి ఇది విను బావా. గొల్ల బొట్టల గూళి కోల చేకొని కాల కదుపుల నేర్పుతో చా 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 ఏహే 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 అడ్రని కాయగలమే. గోవుల కాచితమే గాని నీవలే పందులు కాయలేదయ్యా. తల్లిదండ్రులు పరులకి దలచు కన్యను బలిమిమై తెచ్చి భార్యగా వదయగలమే. దుష్టులను వంక వీరుల దుంపదలమే. అనపరాధుల తండింప అడుగగలమే. నిశ్చయించుకుంటావా? అది వేరు మాట. జయాపజయు నిర్ణయములు నీవెట్లు చేయగలవు? అట్లయిన నా ప్రతిజ్ఞ వినుడు.
వందనములు వందనములు. అదిగో పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు. అర్జున, నేటితో మన కలహములు కూడా అంతరించినవి. పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమనల్లా కాపాడమని నిన్ను యాచించుటకై పాండవ దూతనాయన ఎదుకు వచ్చిన మామ మామ తమ్ముని పలుకు సగపాలిమ్మని అటులిష్టపడవేమి చంద్రిక పాండరిక దిగంతులై ఖాండవ దహన సమపాజిత దివ్య రథక్రియ తునిత సహస్ర సంధానులై అఖండ తేజోమండలము అలరారు పరమ ధర్మ తత్పరులకు పాండవేలి తెరంగెట్టిదనిన అతిథులు కాదు చతురులు మంచివారు యుగ సంతతికి రక్షితునకు కూర్చును విశ్వేశ్వర గంగాధర నాగాభరణ పాలనేత్ర నీ నామ ధ్యానమే నా ఈ పాపముకు పరిహారము కాగలదు. నీ నామ ధ్యానమున నా ఈ పాప పరిహారము గావించుకున్నదా స్వామి. శంభో
శంభో భవహరణ శివ శంభో భవహరణ హర హర మహాదేవ హర హర మహాదేవ శివ శంభో భవహరణ ధిమిత్
ధిమి అని మృదంగ తుంగ మంగళ క్రమ క్రమ ప్రవర్తితం ప్రచండత నమ శివ అగర్భ సర్ప మంగళ కళా కదంబ సత్ప్రవాహ మంజరీర మాధురి బ్రహ్మణావ